సభాసదులకు సభకి నమస్కారం. ఎంతో వ్యయ ప్రయాసలు పోసి కష్టపడి మన కాపు చైతన్య రథం అనే సభకు విచ్చేసిన సోదరిమణులందరికీ కూడా నా నమస్కారం. ఒక పక్కన కాపు 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 తెల్లారి లేచి టీవీ ఆన్ చేస్తే కాపు మీద డిస్కషన్, పేపర్ చూద్దామంటే కాపు మీద డిస్కషన్, రాజకీయ పార్టీల మీటింగుల్లో కాపు మీద డిస్కషన్, మౌనంగా ఉండి మన పని మనం బతుకుదామంటే కాపు 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 కాపు. పోనీలో మనం ఏం కర్మ చేసాం, ఏం తప్పు చేసాం డిస్కస్ చేసుకుందామంటే కులం కూడి పెట్టదు. ఒక పక్కన కులం వద్దంటారు, ఇంకో పక్కన కులం మీటింగ్ పెట్టుకుంటారు అని ప్రచారం చేస్తుంటారు. కాపులు రౌడీలు, కాపులు దౌర్జన్యకారులను ప్రసారం చేసేది వీళ్ళే. మన సమస్యలు చర్చించుకుందామంటే అరే కాపులకి సమావేశం ఎందుకని అంటున్నది వెళ్ళొచ్చి నీ అమ్మ జీవితం కాపుల్ని ఎందుకు పుట్టేమా అనిపిస్తుంటారు. ఒకసారి కులం కూడి పెట్టదు, ఒక కులం పునాదులపై ఒక జాతి గాని ఒక పార్టీ రాజకీయ పార్టీ నిలబడదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు అన్నారని తెలుసు కూడా కాపుల సమావేశం ఎందుకు పెట్టుకుంటున్నామంటే మహాభారతంలో ఒక కథ ఉంటుంది. మహాభారత యుద్ధం అనంతరం దుశ్శాసనుడు, అది భీముడు దుశ్శాసుని యొక్క ఛాతి పీల్చి ఆ దోషులతో రక్తాన్ని తీసి తాగుతున్న సందర్భంలో ద్రౌపది వస్తుంది భీముడి దగ్గరికి. మీరు అడవుల్లో పుట్టారు, కందమూలాలు తిని బతికారు, మీకు రాజ్యం వద్దన్నారో నాకేం వద్దు బతుకుతా వద్దన్నారు, చివరికి రక్తం దాగే రాక్షసుల్లా తయారయ్యారు మీరు, ఇదేనా మీరు యుద్ధం చేసి సాధించేది అని ద్రౌపది అంటారు. ఈ రోజున మన పరిస్థితి కూడా అట్లా తయారైంది. కులం కూడి పెట్టదని తెలుసుకుంటా కులం మీటింగ్లు పెట్టుకునే దౌర్భాగ్య స్థితిని ఈ రోజు రాజకీయ పార్టీలు మనం తీసుకొచ్చాయి. ఈ రాజకీయ పార్టీలు తీసుకొచ్చిన వైఖరి వల్ల కులం పార్టీలు పెట్టుకుని కులం గురించి మాట్లాడవలసి వస్తుంది. కానీ కుల పిచ్చితో కాదు, కుల అభిమానంతో కాదని ఈ రాజకీయ పార్టీలు కానీ టీవీ ఛానల్స్ కానీ నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఏందయ్యా రాష్ట్రంలో ఒక 1000 కుల సంఘాలు ఉన్నాయి, ఇది మీది ఇంకో కుల సంఘం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. మాది కుల సంఘం కాదు, మేము ఒక 4-5 స్టార్ట్ చేశాము. మా భాస్కరరావు గారు కానీ నేను కానీ మా కమిటీ సభ్యులు కానీ ఎవరికి కూడా కుల సంఘాలతో సంబంధం లేదు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఎవరు కూడా ₹1,00,000 సంపాదించున్న వ్యక్తులు కూడా కాదు. కానీ కులాన్ని ఏంటి ఇలా నడి రోడ్డు మీద పెట్టి టీవీ డిబేట్లలో ఏదో మన పూర్వీకులు కొన్ని కులాలకి ఉనికే లేని పరిస్థితుల్లో 56 సామ్రాజ్యాలు పరిపాలించిన జాతిలో పుట్టు కూడా ఇవాళ కాపు కుల సంఘాలు పెట్టి మేము కాపులు రక్షిస్తామని కొన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తుంటే ఆ ప్రకటన మన కుల సోదరులే చేస్తుంటే ప్రశ్నించలేని గతిలో ఈ రోజున కాపు తెలగబలిచి ఉంటారు. 300 కాపులు ఉన్నారు. ఏందిరా నాకు ఈ కర్మని చెప్పడానికి, కులంలో చైతన్యం తీసుకురావడానికి ఈ కాపు చైతన్య రథం అనే ప్రకటన తీసుకొచ్చాము. కొంతమంది అన్నారు శ్రీకృష్ణదేవరాయలు ఏంటి, రంగా గారు ఏంటి, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఏంటి, మీరు రంగాన్ని పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు వదిలేయండి, పవన్ కళ్యాణ్ పట్టుకుంటే రంగా గారిని వదిలేయండి. నాకు ఏందో మరి ప్రకటిస్తున్నది కూడా నా కుల సోదరులే. రంగా గారు ఎవరికే పేటెంట్ హక్కు కాదండి. రంగా గారు మన కులంలో పుట్టిన అనేక మంది మహామహులు పుట్టారు. అలాగే రంగా గారు పుట్టారు. రంగా గారు గొప్ప యోధుడు. ఆయన ఉంటే ఈ రోజు మన కాపు పరిస్థితి ఉండేదే కాదు, కొంతమంది పాలకుల ప్రభుత్వాలు ఉండేవే కాదు, ఈ రోజున జనసేన అన్న పార్టీ అవసరం వచ్చి ఉండేదే కాదు. కానీ ఏం చేస్తాం, గతం గత. మా అమ్మ నాకు చాలా ప్రేమ, మా అమ్మ అంటే ఇష్టం నాకు. మా అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ సమాధి దగ్గర ఎంత దారం ఏడాలి నేను. మా అమ్మ సమాధి దగ్గర ఏడుతూ ఉంటే నా పిల్లల భవిష్యత్తు ఏంటి. మనం కూడా అంతే. రంగా గారిని ప్రేమిద్దాం, రంగా గారిని అభిమానిద్దాం, కానీ మన వర్తమానం ఏంటి, వర్తమానంలో ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నడిస్తే నడవాలా వద్దా అని డిస్కస్ చేయడం కోసం మనం ఈ మీటింగ్ పెట్టాం. కొంతమంది టీవీ ఛానల్ అప్పుడే చెప్పడం మొదలెట్టారు పవన్ కళ్యాణ్ గారు అంత కాపు కాయడానికి సమావేశం అని. కాదు, కాపులు పవన్ కళ్యాణ్ గారు వెనక నడవాలా లేదని డిసైడ్ చేయడానికి పెట్టిన మీటింగ్ ఇది. ఈ మీటింగు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పోరాడడానికో లేదా మమ్మల్ని కులాన్ని నడి బజార్లో ఈడ్చి కుల సంఘాలు పెట్టి రక్షిస్తామనే పార్టీలతో పోరాటం చేయడానికో కాదు ఇది మీటింగ్ పెట్టేది. మన కుల సోదరులు వెనక ముందు చూసుకోకుండా కులాన్ని ప్రతిరోజు టీవీ వీటిలో పెట్టి లాగుతున్న కులం గురించి మన కుల యువతని చైతన్యం చేయడానికి 4 తరాల ఉద్యమాలతో నాశనం అయిపోయారు ఆయన. మన చరిత్ర ఏంటి, మన పరిస్థితి ఏంటి, కుల సంఘాలు పెట్టి ఇది కాపు రక్షక దళాలు పెట్టితే కానీ బతకలేమా?
మీ యూత్ నిర్ణయించుకోండి అని యువతను చైతన్యం చేయడానికి విమర్శలు చేస్తున్న మన కుల సహోదరులతో కూర్చుని మాట్లాడుకుని మనమంతా ఒక దారిలో తీసుకుని రావడానికి పెట్టిన సమావేశం ఇది. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, రిజర్వేషన్లు ఇవ్వకపోతే ట్రైన్లు తగలెట్టేస్తాం, లేకపోతే మీరు కంచాలు తీసుకుని వచ్చేసి లొట్ల బొడేలో కొట్టేయండి అని సందేశం ఇవ్వడానికి మేము మీటింగ్ పెట్టలేదు. ఇది ఈ మీటింగ్ పెట్టడం ద్వారా మీకు రాజ్యాధికారం తెచ్చేసి మీ చేతిలో పెట్టేస్తాను, మీరు మనసు మొక్క తీసుకుని అనుభవించేయండి అని చెప్పడానికి కూడా ఈ మీటింగ్ పెట్టలే. ఈ మీటింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, రే బాబు మాకు ఎంతో ఘనత ఉందిరా, మనకి 56 సామ్రాజ్యాన్ని పరిపాలించే జాతి మనదే, కొన్ని కులాలు ఉనికి లేనప్పుడు కూడా మీరు రాజ్యాన్ని పరిపాలించారు రా నాయన, మీరు ఎన్నో రాజులకి చట్టాలు తయారు చేసిన జాతి రా మీది. ఈ రోజున ఎందుకు కొట్టుకు చేస్తున్నారు, టీవీల మీద ఎందుకు తిట్టుకు చేస్తున్నారు, టీవీ ఆన్ చేస్తే కాపుల మీద డిస్కషన్ ఉంటే కానీ పరిస్థితి, రాజకీయ పార్టీలు కాపుల గురించి చెప్పుకుంటే లాని పరిస్థితి ఎందుకు దాపరికించింది ఆలోచించండి రా నాయన అని చెప్పడానికి పెట్టారు మీటింగ్ ఇది. మరో పాయింట్, మాకు రిజర్వేషన్ ఇవ్వద్దు, మీరు మాకు రాజ్యాధికారం వద్దు, మాకు మంత్రులు వద్దు, మాకు అమరావతిలో ఎకరాలు వద్దు, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మీ టీవీ డిబేట్ల కోసం మీ రాజకీయ పార్టీలు మీ ఎమ్మెల్యే సీట్లు ఇవాళ 40 సంవత్సరాలు బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు ఇలాంటి కుల ప్రముఖులకి అందరికీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల డిస్కషన్ అయితే అనుభవం ఉంది. వాళ్ళకు కాపులు తీరితే కానీ ఎమ్మెల్యే సీట్లు అదే దౌర్భాగ్య స్థితిలో ఈరోజు కాపు రాజకీయ నాయకులు ఉన్నారు. ఎందుకు ఆలోచించండి అని చెప్పడానికి మీటింగ్ పెట్టాం. మళ్ళీ చెప్తున్నా, నాకు కుల సంఘంతో సంబంధం లేదు, మాకు ఎవరికో కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, జనసేనతో కూడా నాకు సంబంధం లేదు. అభిమానినే మీలా నేను కూడా, నేను వెళ్తే జనసేన కూడా నన్ను దగ్గరికి రానివ్వరు. కానీ మన లక్ష్యం ఏంటి? నన్ను దూరం పెట్టారని కులాన్ని అంతా జనసేన దూరం చేశానా? మన లక్ష్యాన్ని దూరం చేశానా? మన భవిష్యత్తు ఏంటని చెప్పడం మానేనా? ఏంది కుల శిక్షులు, ఏంది కుల రచ్చలు? ఒక పక్కనే పవన్ కళ్యాణ్ గారు కుల నాయకుడు అంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు కుల నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి నాయకుడు కదా? పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు అయితే చంద్రబాబు నాయుడు గారు కమ్మ నాయకుడు కదా? ఏంది కాపు ఒక్కడే కాపు నాయకుడా? రాజశేఖర రెడ్డి గారు ఏదో వర్ధంతికో జయంతికో ఏదన్నా ఏమంటారంటే పేదల పాలిట పెన్నిది, చరిత్రను సృష్టించిన మహానాయకుడు, మహానేత అని టీవీలో ప్రొజెక్ట్ చేస్తారు. ఎన్టీ రామారావు గారు వర్ధంతి వచ్చినా జయంతి వచ్చినా సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన వ్యక్తి, 8 నెలల అధికారంలో తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు అని ప్రసారం చేస్తారు. అదే రంగా గారు వర్ధంతి వస్తే ఏమంటారు? కాపుల నాయకుడు, కాపుల ఆరాధ్య దైవము. ఒక్కసారి తీసేస్తారు కాపులకి. మన కాపులు మరి తింగర కాపులమో తెలివైన కాపులు, ఆహా రంగా గారు మా కాపు నాయకుడు అంటారు, సంకలు కొట్టుకుంటాం. కానీ మన నాయకుడిని ఒక కులానికి పరిమితం చేసి సమాజం నుంచి వెలివేసి ఊరి చివర పారేస్తున్నారని మనకు తెలియదు. ఒక అంబేద్కర్ మహాశయుడు వర్ధంతి ఏమంటారు? దళిత నాయకుడు. వాళ్ళ కులపాలు అయితే మహానేత, యుగ పురుషుడు. అంబేద్కర్ అయితే దళిత నాయకుడు, దళిత బాంధవుడు. మనకలాగే పాపాల్లో కూడా ఓహో మా అంబేద్కర్ మా కుల నాయకుడు, మా దళిత నాయకుడు అంటారు. కానీ సమాజంలోంచి వేరు చేసేసి దళితులకు మెల్ల కట్టేస్తున్నారని తెలీదు. ఈ వివక్షత గురించి చర్చించడానికి మీటింగ్ పెట్టాము. మనకి ఎవరో శత్రువులు లేరు. రెడ్లు శత్రువులు అని కొంతమంది అంటారు, కమ్మల శత్రువులు అని కొంతమంది అంటారు, లేదు ఇద్దరో శత్రువులు అని కొంతమంది అంటారు, మూడో పవన్ కళ్యాణ్ శత్రువు అని మూడో అంటారు. మనకి ఎవరో శత్రువులు కాదు, మనమే శత్రువులు. మన అంతర్గత శత్రువుల మీద పోరాడి సాధించి వాళ్ళని మన దారిలో తీసుకురావడం కోసమే మీటింగ్ పెట్టాము. అంతే తప్పించి ఎవరో జెండాలు మోయడానికి, ఎవరి గురించో మాట్లాడడానికి కాదు ఈ మీటింగ్. కాపులకి ఎవరు అన్యాయం చేశారు? నాకు ఒక పెద్ద ఆయన కుల సంఘం నాయకుడు ఒక అతను ఫోన్ చేశాడు, పెద్ద ఆయన పేరు చెప్పను కానీ, నువ్వు నీ పవన్ కళ్యాణ్ కలిపి కాపులు నాశనం చేసేసారయ్యా అన్నాడు. నాకు పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటో మరి ఆ పెద్ద ఆయనకి తెలియాలి. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు, నేను ఒక కులంలో చదువుకుని ఒక జర్నలిస్ట్. నేను అన్నా సార్ మీరు ఏం సాధించేశారు చెప్పండి సార్, ఆయన ఏమో నాశనం చేసేసాడు, నేనేమో న్యాయం చేసేసాను, మీరు ఏమన్నా ముఖ్యమంత్రులు అయిపోయారా, కాపులు ఏమన్నా గవర్నర్లు అయిపోయారా, కాపులు ఏమన్నా పోలవరం ప్రాజెక్టులు చేస్తున్నారా, కాపులు ఏమన్నా 1000 కోట్లు ప్రాజెక్టు ఫ్యాక్టరీస్ ఉన్నాయా, మీరు ఏమి సాధించేశారు సార్, ఏమైనా ప్రధానమంత్రులు అయిపోయారా, అది ఎస్టేట్ సంపాదించారా, ఆయన ఏమి నాశనం చేసేసాడా అంటే ఫోన్ పెట్టేస్తారు. వద్దు, మనకు మనం తిట్టుకోవడం, మనకు మనం కొట్టుకోవడం కాదు. మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన సమాధులు వెనకాల పూర్వీకుల సమాధుల దగ్గర ఏడడం కాదు. మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మనకి ఎలా జరుగుతుంది. ఒక పార్టీతో ఓడిన పార్టీతోటి చేతులు కలుపుతాం, పోరాటాలు చేస్తాం, పార్టీని గెలిపిస్తాం, గెలిచిన తర్వాత ఆ పార్టీతో తగ్గు పెట్టుకుంటాం. 1983 నుంచి చేస్తున్నాను నేను ఇదే పరిస్థితి.
అధికారంలో ఉన్న పార్టీతో గొడవలు పెట్టుకోవడం, ఓడిపోయిన పార్టీని గెలిపించడం, మళ్ళీ దానికి అధికారం తీసుకోవడం, గొడవలు పెట్టుకోవడం, ఇదే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కూటమితో గొడవ పెట్టుకుందాం, మళ్ళీ ప్రతిపక్షం గెలిపిస్తాం, మళ్ళీ ప్రతిపక్షంతో కలిసి ఉంటారా? మళ్ళీ గొడవ. ఎంతకాలం? ఎన్ని దశాబ్దాలు, ఎన్ని శతాబ్దాలు? అన్ని కులాల కోట్లు సంపాదించుకుంటున్నారు, ప్రాక్టీలు సంపాదించుకుంటున్నారు, ఏదో ఒక ఎకరం అరెకరం తీసుకుంటున్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్ లో 4 ఎకరాలు ఇవ్వండి, మా పిల్లలకి ఏదైనా ఒక హాస్టల్ కట్టుకుంటాం, ఒక 100 రూములు కట్టుకుంటాం, ఏమైనా మన కుల నాయకుడు కానీ, ఈ అంబటి రాంబాబు కానీ, కుల సంఘాలు కానీ ఎవరైనా అడిగారా? లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మాకు ఒక అమరావతిలో ఒక ఎకరం ఇవ్వండి, లేదా 5 ఎకరాలు ఇవ్వండి, ఒక హాస్టల్ కట్టుకుంటాం అని అడిగే చాకచక్యం ఎక్కడ పోతుంది? గొడవ 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 గొడవ. ఇప్పటికైనా ఆలోచించండి, ఇప్పటికైనా ఆలోచించండి. ఒకరితో గొడవ పెట్టుకోవడం, కమ్మల మా శత్రువులు, మా రెడ్లు మా శత్రువులు కాదు, మనమే శత్రువులు గ్రహించుకుని అందరూ సమైక్యంగా ఉండండి. సమైక్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి, మనం ఎవరి వెనకాల నడాలి అని మేధోమథనం చెయ్యండి. ఉత్తమ దారిని మన పవన్ కళ్యాణ్ గారు వెళ్తే బాగుంటుందా, అది ఇంకొక దారికి వెళ్తే బాగుంటుందా, లేదు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి మళ్ళీ ఆ 2 పార్టీల వెనకాల దారిలో వెళ్తే బాగుంటుంది అనేది ఈ రోజు చర్చిద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం, ఉత్తమ దారిని ఎన్నుకుందాం. ఆ ఎన్నుకున్న దారిలో అందరూ కలిసి ఐక్యంగా నడవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మనకు రావాల్సిన కుర్చీని సాధించుకుందాం. ఆ కుర్చీ సాధించుకున్న రోజునే, ఆ రోజే మనదవుతుంది. అప్పుడే మన కళ నిజమవుతుంది, లేకపోతే మన జాతి కనుమరుగవుతుంది. ఆలోచించండి. భవిష్యత్తు చర్చని నిర్ణయించి మనం ఏం తీర్మానాలు చేద్దాం అనేది డిసైడ్ చేద్దాం ఈరోజు. థ్యాంక్ యూ.